బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో బలపడి వియత్నాంలో తీరం దాటిన విఫా తుఫాను ప్రభావం రేపు ఉత్తర బంగాళాఖాతంపై పడనుంది. ఇక ఈ కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి గురువారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లతో వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో బలపడి వియత్నాంలో తీరం దాటిన విఫా తుఫాను ప్రభావం రేపు ఉత్తర బంగాళాఖాతంపై పడనుంది. ఈ కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి గురువారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.